రోజు ప్రతి నిమిషం ఏదో ఒక అడ్వాన్స్మెంట్ వైద్య రంగంలో వస్తూనే ఉన్నది. సో ముఖ్యంగా ఈ వైద్య రంగం మైటల్ వాల్, అయార్టిక్ వాల్, పల్మనరీ వాల్ అండ్ ట్రైకస్పిడ్ వాల్ ముఖ్యంగా తరచుగా మనం చూసే జబ్బులు ఇక్కడ మెయిన్ గా మనకు వచ్చేది అయార్టిక్ వాల్ అండ్ మైటల్ వాల్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈ పై చేంబర్ నుంచి కింద చేంబర్ కి రక్తం వెళ్ళాలంటే ఈ డోర్ ఓపెన్ కావాలి. ఈ డోర్ ఓపెన్ అయినప్పుడే ఈ రక్తం ఈ చేంబర్ నుంచి చేంబర్కి వెళ్ళి ఈ చేంబర్ నుంచి మళ్ళీ పంప్ లాగా గుండె కొట్టుకున్నప్పుడు గుండెలో అన్ని భాగాలకి రక్తం అనేది చేరుకుంటుంది. ఈ వాల్వ్ జనరల్ గా రుమాటిక్ హార్ట్ డిజీజ్ పుట్టుకతో జనరల్ గా బ్లీక్ అవడం ఏమైనా జరగచ్చు. కానీ ముఖ్యంగా మైట్రల్ రిగర్జిటేషన్ అనే ఒక జబ్బు, అంటే నార్మల్ గా ఈ చేంబర్ నుంచి ఈ చేంబర్ కి బ్లడ్ రాకుండా ఈ వాల్వ్ లో లీకేజ్ ఉండడం వల్ల కొంచెం రక్తం ఈ చేంబర్ నుంచి బ్యాక్ అంటే వెనక్కి వెళుతుంది. దీన్నే మనం మైట్రల్ రీగజిటేషన్ అంటాం. ఈ మైట్రల్ రీగజిటేషన్ అనేది రెండు రకాలుగా ఉంటాయి. ఒకటి డీజనరేటివ్, అంటే మనం ఇప్పుడు ఈ కొత్త ఆధునిక టెక్నాలజీస్ రావడం వల్ల స్టెంట్ బైపాస్ సర్జరీ చేయడం వల్ల యావరేజ్ హ్యూమన్ లైఫ్ అనేది కొంచెం పెరిగి సింపుల్ సొఫిస్టికేటెడ్ ఈజీ ప్రొసీజర్ ఫర్ ది పేషెంట్. సో ఇది ఇన్నాళ్ళు మన అమెరికాలో ఉండడం వల్ల నార్మల్ గా ఉండే మన అవర్ ఇస్ గ్రోయింగ్ ఎకానమీ, డెవలపింగ్ కంట్రీ. సో ఈ వాల్వ్ జనరల్ గా అమెరికా నుంచి వచ్చి ఇంపోర్ట్ చేయడం వల్ల చాలా మందికి ఈ ట్రీట్మెంట్ కి అఫోర్డబిలిటీ ఉండేది కాదు. అందరూ దీన్ని అఫోర్డ్ చేయగలిగేవారు కాదు. సో వాళ్ళకి అప్పుడు ఉండే ఆప్షన్ మందుల మీద పెట్టడం తప్ప సఫరింగ్ ఒకటే. కానీ మన భారతదేశంలో మొట్టమొదటిసారిగా భారతదేశంలో తయారైన ఈ వాల్వ్, ఈ మైటల్ క్లిప్ ఫస్ట్ కమర్షియల్ గా మన తెలుగు రాష్ట్రాల్లో పెట్టడం జరిగింది. ఇది ఒక 70+ ఏజ్ ఉన్న ఒక మనిషి 2 ఏళ్లుగా పాపం ఆయన దీనికోసం సఫర్ అవుతూనే ఉన్నారు. ఎటువంటి క్లిప్ కి ఫైనాన్షియల్ ఇష్యూస్ ఉండడం వల్ల చేసుకోలేకపోయారు. సో ఫస్ట్ కమర్షియల్లీ ఆఫ్టర్ రెగ్యులేటరీ అప్రూవల్స్ అన్ని వచ్చాక మన తెలుగు రాష్ట్రాల్లో, ఆల్రెడీ భారతదేశంలో వేరే చోట్ల అన్ని చేయడం జరిగింది. మన తెలుగు రాష్ట్రం రెండింటిని ఇట్లా పట్టుకోవడం చూస్తున్నారు, కనపడుతుంది. దానివల్ల వాల్ లీకేజ్ అనేది చేసిన 24 గంటల్లోనే ఆ లీకేజ్ తగ్గడం జరిగిపోయింది. ఒక వారం రోజుల్లో ఆయనకి ఆయాసం, కాలవాపుడు అన్ని తగ్గి ఆయన డైలీ రొటీన్ క్వాలిటీ ఆఫ్ లైఫ్ అనేది చాలా ఇంప్రూవ్మెంట్ వచ్చింది. సో ప్రొసీజర్ చేసిన 3-4 రోజులనే డిశ్చార్జ్ చేయడం జరిగింది. ఆయన బాత్రూమ్ వెళ్ళడానికే ఆయాసపడేవారు, బాత్రూమ్కి వెళ్ళడానికి కూడా, అంటే బయటికి వెళ్ళడానికి కూడా ఆయాసం పడేవారు. ఇప్పుడు ఆయన వాకింగ్, రొటీన్ యాక్టివిటీస్ చేసుకోగలుగుతున్నారు. వేరే మందులు కూడా చాలా తక్కువ చేయడం జరిగింది. సో ఇది ఒక బిగ్ లీప్ ఇన్ ద సైన్స్. మన తెలుగు రాష్ట్రాల్లో మొత్తం చూసుకుంటే 12 కోట్ల మందిలో దాదాపు ఈ మైట్రల్ రిగజిటేషన్ ఉన్న వాళ్ళకి చాలా, అంటే హార్ట్ ఫెయిలియర్ సిమ్టమ్స్ ఉన్న వాళ్ళకి 50% అంటే ఎటువంటి ట్రీట్మెంట్ చేయకపోతే ఆ రకమైన మన టెక్నాలజీ మన భారతదేశంలో జరుగుతుంది. ఎట్లా మన ప్రధానమంత్రి గారు చెప్తుంది, మేక్ ఇన్ ఇండియా, మతలబ్ ఆత్మనిర్భర్ భారత్, మేక్ ఇన్ ఇండియా. సో ఈ టెక్నాలజీ అందరం మనమందరం ఇండియాలో కూడా మనం తయారు చేసి వీఆర్ ఆల్ డెవలపింగ్ అండ్ ప్రోగ్రెసింగ్. ముఖ్యంగా గుండె జబ్బుల్లో చాలా రకాలు మీరు నార్మల్గా వింటూనే ఉంటారు. ఓపెన్ హార్ట్ సర్జరీ అయింది, బైపాస్ సర్జరీ అయింది, స్టెంట్ వేయడం జరిగింది. ఇవన్నీ ఒక రకమైన జబ్బులు. కానీ ముఖ్యంగా మీకు అర్థం కావడానికి సో ముఖ్యంగా మీకు అర్థం కావడం చెప్పాల్సింది ఏంటంటే, మన గుండెల్లో 4 చేంబర్స్ ఉంటాయి అన్నమాట. మనం జనరల్ గా మన గుండె అందరూ ఒక్కసారి ఫోన్ బంద్ చేయాలి.
తట్టుకోగలుగుతారా? ఇప్పుడు ఏ కాళ్ళకు ఆపరేషన్ కానీ పంపించినా కానీ, చేతికి ఆపరేషన్ పంపించినా కానీ హార్ట్ ఫిట్ ఉందా లేదా అని కార్డియాక్ ఫిట్నెస్ అనేది పంటి తీయడానికి కూడా డెంటల్ డాక్టర్ మీ కార్డియాక్ పేషెంట్ కార్డియాక్ ఫిట్నెస్ తీసుకొని రమ్మంటారు. ఇప్పుడు ఏ ఆపరేషన్ కైనా మేజర్ మనకి ఏంటంటే ఇన్ఫెక్షన్, హీలింగ్, అంటే ఆ ఏజ్, ఆ డయాబెటీస్ తట్టుకోగలుగుతారా ఆపరేషన్. సో ఈ ప్రొసీజర్ అడ్వాంటేజ్ ఏంటంటే ఎటువంటి స్టిచ్ అంటే కుట్లు కటింగ్ అనేది లేదు. సో చిన్న హోల్ కాళ్ళ దగ్గర కాళ్ళ దగ్గర డ్రాయింగ్ చిన్న పిల్లలు వాళ్ళందరూ తట్టుకోగలుగుతారు ఆపరేషన్. 35-40 ఇయర్స్ వాళ్ళందరూ ఆపరేషన్ తట్టుకోగలుగుతారు. బట్ సంబడి 65 కిడ్నీ ప్రాబ్లం ఉంది, వాడు అనస్థీషియా ఫిట్నెస్ లేదు, 60 ఇయర్స్ వాళ్ళకి వేరే రకమైన క్యాన్సర్ బట్ సర్వైవల్ ఉంది కానీ ఆయాసపడుతున్నారు. క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఇంప్రూవ్ చేయడానికి వాల్వ్ లీకేజ్ ని మనం క్లోజ్ చేస్తాం. వాల్వ్ డెఫినెట్ గా వాల్వ్ ఏంటంటే వాల్వ్ ఆటోమేటిక్ లీక్ అవుతున్నప్పటికీ గుండె సైజ్ పెరగడం మొదలవుతుంది. గుండె సైజ్ పెరగడం మొదలయ్యేటప్పటికల్లా హార్ట్ ఫెయిలియర్ అవుతుంది. హార్ట్ ఫెయిలియర్ వచ్చేటప్పటికి ఆయాసం, అంటే లైఫ్ రిస్క్, అన్ని రకాల రిస్క్ మనకు పెరుగుతూ ఉంటాయి. సో దీనివల్ల ఆ క్లిప్ వేయడం వల్ల హార్ట్ ఫెయిలియర్ సింటమ్స్ అన్ని ఫస్ట్ తగ్గిపోతుంది, క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఇంప్రూవ్ అవుతుంది, అంటే క్వాంటిటీ అంటే మార్టాలిటీ కూడా ఇంప్రూవ్ అవుతుంది ఈ వాల్వ్ లీకేజ్ తగ్గడం వల్ల. ఎందుకంటే ఆటోమేటిక్ వాల్వ్ లీక్ అవుతున్న కొద్ది లివర్, కిడ్నీస్ కూడా ఎఫెక్ట్ అవుతాయి. ఆ ఎఫెక్ట్ అనేది కూడా తగ్గుతూ వస్తుంది. ఒకసారి ఫిక్స్ చేస్తే లీకేజ్ అనేది ఆగిపోతుంది. వాల్వ్ ఒకసారి మనం క్లిప్ పెట్టి లీకేజ్ ఆగిపోతే అయిపోయినట్టు. మన వేరే ప్రాబ్లమ్స్ ఏమైనా రావచ్చు, నేను చెప్పాను 3 వాల్వ్స్ అంటే ఇంకో వాల్వ్ ప్రాబ్లం రావచ్చు, ఇంకేదైనా రావచ్చు. బట్ దీని వల్ల వచ్చే ప్రాబ్లం అయితే ఎప్పటికీ ఆగిపోతుంది. సో హార్ట్ డిసీజ్, కొరోనరీ హార్ట్ డిసీజ్ అంటే గుండెకి సప్లై చేసే రక్తనాళాల్లో లైఫ్ స్టైల్ వల్ల కానీ, వేరే హ్యాబిట్స్ వల్ల కానీ, ఏజ్ వల్ల కానీ బ్లాకేజ్ ఏర్పడుతుంది. ఆ బ్లాకేజ్ కి మనం స్టెంట్ వేయడం కానీ, బైపాస్ సర్జరీ కానీ, ఇవన్నీ అనే టెక్నాలజీ. ఇప్పుడు కూడా బైపాస్ సర్జరీ ఇంతకు ముందు ఉండేది, టెక్నాలజీ వల్ల స్టెంట్ ఇవన్నీ వేరే టెక్నాలజీ వచ్చింది. ఇది స్ట్రక్చరల్ హార్ట్ డిసీజ్ అంటే గుండెలో 4 భాగాలు ఉన్నాయి, 4 రూమ్స్ ఉన్నాయి. సో లెఫ్ట్ ఏట్రియం, లెఫ్ట్ వెంట్రికల్, రైట్ ఏట్రియం, రైట్ వెంట్రికల్, 4 చేంబర్స్ ఉన్నాయి. ఆ చేంబర్స్ వయసు వల్ల వచ్చే బ్లాకేజెస్ ని క్రియేట్ చేయడానికి కొరోనరీ హార్ట్ డిసీజ్ అంటారు. అలానే కాకుండా మనకి వాల్వులర్ హార్ట్ డిసీజ్ అంటే స్ట్రక్చరల్ హార్ట్ డిసీజ్ అనేది ఉంటుంది. అంటే మీరు ఫర్ ఎగ్జాంపుల్ గుండె ఎలా పనిచేస్తుంది అనేది ఒక అమెరికాలో ఉండే వ్యవస్థ తయారు చేసే క్లిప్ అన్నమాట. ఆ క్లిప్ ఏం చేస్తుంది, ఆ క్లిప్ ఇలానే ఉంటుంది. క్లిప్ ఉండేసి ఎక్కడైతే వాల్వ్ లీక్ అవుతుందో ఆ వాల్వ్ లీక్ అయ్యే గుండె ఏమవుతుంది, ఫంక్షనల్ ఎంఆర్ లో గుండె కార్డియోమయోపతి అంటే గుండె సైజ్ పెరుగుతుంది. సైజు పెరిగినప్పుడు ఆ 2 వాల్వ్స్ మధ్య గ్యాప్ కూడా పెరుగుతుంది. ఆ గ్యాప్ పెరగడం వల్ల రక్తం అనేది లీక్ అవ్వడం మొదలవుతుంది. దీన్నే మైట్రల్ రిగర్జిటేషన్ అంటారు. ఈ క్లిప్ ఏం చేస్తుంది, ఆ వాల్వ్ ఉన్న గ్యాప్ ని, ఆ 2 మైట్రల్ లీఫ్లెట్స్ ని క్లిప్ ద్వారా పట్టుకొని ఆ లీకేజ్ అనేది ఆపేస్తుంది. ఈ ప్రొసీజర్ అనేది చాలా సింపుల్ వేలో, అంటే మీరు చూడొచ్చు, గుండెని కూడా మనం ఫస్ట్ రిపేర్ చేయడానికి ట్రై చేస్తాం. రిపేర్ కాని పరిస్థితిలో కొత్త గుండెని తెచ్చుకోవాలి. ట్రాన్స్ప్లాంట్ అనేది 70 ఏళ్ల వాళ్ళలో అంత ఫీజిబుల్ కాదు. మన దేశంలో ఆర్గన్ లిస్ట్ కూడా చాలా ఎక్కువగా ఉంది, వెయిటింగ్ పీరియడ్ ఉంది. సో ముఖ్యంగా కూడా ఆర్గన్ ట్రాన్స్ప్లాంట్ కూడా ఏజ్ తక్కువ ఉన్న వాళ్ళకి ముందుగా ఇవ్వమని చెప్తుంది ఆర్గన్ లేటర్ ఆన్ అంటే ట్రాన్స్ప్లాంట్ కుదరదు. సో థర్డ్ ఆప్షన్ మనకు వచ్చేది ఈ డివైస్ థెరపీ, దిస్ కాల్డ్ మైట్రల్ క్లిప్. సో ఈ మైట్రల్ క్లిప్ అనేది క్లిప్ ద్వారా కనుక ఉంటే ప్లస్ దీంతో పాటు మందులు వాడితే పేషెంట్ ఆల్మోస్ట్ కెన్ హ్యావ్ ఎ నార్మల్ లైఫ్. సో 70+ years, 65+ years వాళ్ళకి ఇవ్వాల్సింది మన క్వాలిటీ ఆఫ్ లైఫ్. మోర్ ఆఫ్ ఎ క్వాలిటీ ఆఫ్ లైఫ్ స్టైల్ షుడ్ బి, దేర్ షుడ్ నాట్ బి డిపెండెంట్ ఆన్ వాళ్ళ మీద ఆధారపడకుండా వాళ్ళ పని వాళ్ళు చేసుకోగలుగుతారు. ఇన్నాళ్ళు ఆ క్లిప్ బికాస్ ఆఫ్ ది అమెరికన్ డివైస్ అఫోర్డబిలిటీ ఇష్యూస్ వచ్చేది. ఇది దాదాపు 50 to 60% లెసర్ ప్రైస్ to that American clip and cost of procedure. See, American device is around 30 to 35 lakhs. Is 50% less, 15 to 60. So based on the particular, then main ఇది ఐడెంటిఫై అయ్యేది 2D ఎకోకార్డియోగ్రామ్. సో మన 2D ఆయాసం వస్తుంది, వృద్ధులు వస్తారు, మన 2D ఎకోగ్రామ్ స్కాన్ చేయగానే చెప్తారు అయ్యి ఒక వాల్ లీక్ అవుతుంది. ఈ వాల్ లీక్ ఇన్నాళ్ళు ఏం చేసేవాళ్ళు, ఈ వాల్ లీక్ అవుతుంది, మన మందులు తప్ప మనకి వేరే ఆప్షన్ లేదు, మందులు వాడండి, మందులు ఒక్క వరకే పనిచేస్తాయి. నెక్స్ట్ స్టేజ్ వెళ్ళాలంటే ఆ డివైస్, ఆ 2D ఎకోలో చూసి ఆ వాల్ లీక్ ని మనం ఐడెంటిఫై చేసి, లేకపోతే హార్ట్ ఫెయిలియర్ ఉంటుంది, హార్ట్ ఫెయిలియర్ రికరెంట్ హాస్పిటల్ అడ్మిషన్స్ అవుతూ ఉంటారు.
సమ్మర్ లో వింటర్ లో యూజువల్ గా వస్తారు. సడన్ గా ఏదైనా ఇన్ఫెక్షన్ రాగానే ఆయాసంతో ఇమీడియట్ గా హార్ట్ ఫెయిలియర్ అడ్మిషన్ అవుతూ ఉంటారు. ఈ క్లిప్ వల్ల రికరెంట్ హార్ట్ ఫెయిలియర్ అడ్మిషన్స్ కూడా రెగ్యులర్ గా హాస్పిటల్ అడ్మిట్ అవ్వాల్సిన కారణం రికరెంట్ హాస్పిటల్ అడ్మిషన్స్ కూడా అనేది తగ్గిపోతుంది. మనం